నమస్తే. ప్రజెంట్ మనం సూర్యాపేటలో ఉన్నాం. గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం వట్టే జానయ్యకు సంబంధించినటువంటి వజ్ర రైస్ మిల్లు ఇప్పుడు మన వెనకాల కనబడుతుంది రైస్ మిల్లు. ఈ రైస్ మిల్లులన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ధాన్యాన్ని తీసుకొని బియ్యం ఇవ్వడంలో విఫలమైపోయిండు. సో పక్కదారి మళ్లించిండు అన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో మిల్లు అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఒక పక్కన కావాలని చెప్పేసి కక్షపూరితంగా రాజకీయపరమైనటువంటి కక్షలతోటి బీసీలను ఎదగకుండా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఆధిపత్యం పైన ప్రశ్నిస్తున్నందుకే తనపైన టార్గెట్ చేస్తున్నారంటూ ఒక పక్కన జానయ్య కావచ్చు, జానయ్యకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. వాళ్ళ తల్లి ఉంది. సో ఇంకా మిగతా సంబంధించినటువంటి కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయనకు అభిమానులు, ఆయన బంధువులు కూడా ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఏంటిదమ్మా, ఏం జరిగింది ఆ రోజు? నిజంగా జానయ్య సంబంధించినటువంటి బిజినెస్ గురించి ఏమన్నా మీకు తెలుసా? మీకేం తెలియదు. సో మిల్లులన్నీ కూడా సీజ్ అయిపోయినాయి కదా. ఇవన్నీ ఆయన రాకుండా పోయినాక నా కొడుకు రావట్లేడు ఎందుకని అప్పుడు నేను తెలుసుకున్నా. కానీ నా కొడుకుకు ఇది వచ్చింది, ఇది సీల్ చేసారు, ఇది అట్లా అయింది, ఇట్లా అయింది అనుకోలే నేను. తర్వాత ఏంది పిల్లగాడి ఇంటికి వస్తలేడు ఏంది అని అడిగితే అమ్మ ఇట్లా సంగతి మిల్లుకు సీల్ చేసారు, మిల్లులకు రాణిస్తలేరు, పిల్లగాళ్ళు పరారులు, తల్లి పరారులు ఉంది అని చెప్పారు. అంతేగాని అంత ముందుకు నా కొడుకు ఏం చేసిండు, ఎక్కడ పోయారు, ఎక్కడుండు నా కొడుకు అనేది తెలియదు. అంత పరారైనాకనే నాకు తెలిసిందండి. ఆయన అంత ముందుకు ఏం తెలవలే. నా కొడుకు పరారైనాక తెలుసుకుంటే ఏముంది, మిల్లుకు తాళాలు వేసారు, ఎవరిని అక్కడికి రాణిస్తలేరు, తరిం కొడుతురు పోలీసు వాళ్ళు అని చెప్పారు. గదొక్కటే తెలుస్తున్నా కానీ నా కొడుకు ఇక్కడ ఏం చేసిండు, ఎక్కడ చేసిండు అనేది ఏం తెలియదు. నా మనవడు ఒక ఆయన డాక్టర్కు చదివిండు, డాక్టర్గా అక్కడ పనిచేస్తుండే హైదరాబాద్లో. ఆయనను కూడా దొరకబట్టి దోలాడి పట్టుకొచ్చారు. అంత దొంగతనం ఒట్టే జానయ్య ఏం చేసిండు, ఎవరిల్లు దోసుకుండు, ఎవరి ఆకలి దోసుకుండు, ఎవరికేం చేసిండు. సూర్యాపేటలో పుట్టిన కానించి జానయ్య పుట్టింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే, ఎక్కడైనా ఇక్కడనే ఉండి జానయ్య. అందరికీ సూర్యాపేటలో పోలీసు వాళ్ళకు, అందరికీ ఎస్ఐలకు ఎవరికైనా తెలుసు జానయ్య గురించి. కానీ జానయ్య గురించి ఎందుకు ఇట్ట పబ్లిక్ చేస్తారో, ఎవరు చేపిస్తారో వాళ్ళతోటి అది నాకు తెలియదు నాయన. సూర్యాపేట ఎవరిని తెలుసుకున్నా జానయ్య మావాడే అని చెప్తారు. ఇప్పటికైనా చెప్పారు, అప్పటికైనా చెప్పారు, ఎప్పటికైనా చెప్పారు. ఒట్టే జానయ్య ఎవరినన్నా ఆగం చేసిండా, ఎవరినన్నా దోసుకుండా, ఎవరి భూమి వేసుకుండా, లేకపోతే ఎవరినన్నా ఏమైనా చేసిండా అనేది ఎవరితోటి అనిపించినా నా కొడుకు మిల్లు కాదు, మిల్లు అయ్యని కూడా కొని పెడతాడు వాళ్ళకు. అట్టాటి కొడుకు నా కొడుకు. అట్లా పోతురంటే ఆకలి అవుతుందంటే రా అని తీసుకొచ్చి పెట్టుకుని అంత కబాజెట్టు మాకు బువ్వ లేకుండా నచ్చలేదు. నా కొడుకు చిన్నగా ఉన్నప్పుడు కూడా మాకు బువ్వ లేదు. నేను కష్టం చేసి నా కొడుకుని చదువుకున్నా. అయ్యాల 10 కిలోల బియ్యం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే పక్కన ఎవరు వచ్చిన నా భర్త తీసుకొచ్చుకొని ఇంట్లో గుక్క పెట్టుకుంటే అప్పటికప్పటికి వండి పెట్టుకునేది నేను. కానీ మాది ఆ గుణం. కానీ ఆన్ చేసుకోవాలి, నేను ఈయన చేసుకోవాలి, ఆనుకున్నది ఈయనకున్నది అనేది మా ఆటలు లేదు. నా కొడుకు కాడలేదు, సత్యం నా భర్త కాడలేదు, ఇప్పటికీ నా కాడలేదు, నా కోడలు కాడలేదు. ఎవరు అంత చేసేది ఎవరు ఉంటారు? ఇప్పుడు జగదీశ్వర రెడ్డి చేస్తుండు, దామోదర్ రెడ్డి కొడుకు, ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన అమ్మటి ఎవరైనా. మొన్న వజ్ర రైస్లో కూడా నా కొడుకుని సాగుకొట్టే ప్రయత్నం చేశారు. అయ్యాల కూడా ఓర్చుకొని నా కొడుకుని హైదరాబాద్ కేసుకుపోయి మేము బాగు చేసుకొని వచ్చినాము. అట్ట వచ్చినాక కాచా దేరుకోగానే రైస్ మిల్లు దొంగతనే. నా మనవాడు పోయి అక్కడెక్కడో ఉంటే ఇక్కడి నుంచి పోలీసులు పోవటం ఎవరికి న్యాయం? నా మనవాడు అక్కడికి పోయిన సంగతి ఎవరికి తెలుసు? ఎవరికన్నా తెలుసా? నాకే తెలియదు నా మనవాడు ఎక్కడ పోయింది. నా కొడుకు ఇంకో కొడుకు అసలుకే తెలియదు. అక్కడికి పోయి పోలీసు వాళ్ళు నా మనవాడి కాడ ఒక 70 కోట్ల డబ్బులు, 70 కోట్లు తీసుకొని నా మనవాడిని తీసుకొచ్చి స్టేషన్లు వేసారు. నన్ను నాకు చెప్పారు. ఏడ్చుకుంటా నేను ఆ కురికితే అల్ల ఉన్నోళ్ళు అన్నారుగా, అయ్యమ్మా ఏడవద్దు, నీ మనవనికి ఏం కాదు, నీ మనవలకి ఏం కాదు అని అల్ల ఉన్న పోలీసు వాళ్ళకి దండం పెట్టాలి. ఏడికి పోయినా ఐలమ్మా ఏడవకని మా వేసిన పోయినా అమ్మ ఏడవకే ఏం కాదు అన్నారు. కానీ అట్లా పోయి ఇట్లా పట్టుకొచ్చి నా పిల్లల ఇట్లా 100 కోట్లు చేసి బజార్లో బండ పెడుతుర్రు. మరి ఆ జగదీశ్వర్ రెడ్డికి, ఆ దామోదర్ రెడ్డి కొడుకు, ఇంకొక ఆయనకు మరి వాళ్ళ దేవుని వేసుకొచ్చుకున్నా నా కొడుకు.
వాళ్ళకి అడ్డం తిరిగి ఏమన్నా నా కొడుకు సంపాదించుకుని వాళ్ళతోని నా కొడుకు పెండ్ల మీద పుస్తలు కూడా అమ్ముకొని పుస్తల తాళ్ళు అమ్ముకొని మా మీద అమ్ముకొని ఎండి బంగారం అమ్ముకొని నా కొడుకు పాటలలో పెట్టుకొని నా కొడుకు ప్యాట్ల బిజినెస్ చేసుకొని కష్టపడి నా కొడుకు సంపాదించుకొని చిన్నగా కోంటోలు మిల్లిస్తారా జానయ్య మిల్లిస్తా తీసుకోరని కోంటోలు వచ్చి నా కొడుకుని బతిలాడితే సరే అని యాటిని కట్టుకుంటానే నా కొడుకు రైస్ మిల్లు తీసుకుండు తప్ప రైస్ మిల్లు ఉండగానే అందరు సొమ్ము తిన్నట్టేనా నా కొడుకు ఒట్టే జానయ్య దొంగతనం చేసినట్టేనా అట్ట దొంగతనం చేసిన వాళ్ళు బొచ్చడి మందురు ఇప్పుడు గాంధీనగరం లోపలనే అర్జన్ సోలది 10 ఎకరాలు పట్టా చేసుకుర్రు 10 ఎకరాలు పట్టా చేసుకొని ఆ 10 ఎకరాల మీద కోట్లు తెచ్చుకొని తింటుండు ఈ అర్జన్ సోలు పోయి ఏంది మా భూమిది నువ్వు పట్టా చేసుకున్న సంగతి ఏంటంటే ఆ 2 కోట్లు కట్టి నీ భూమి మీదకి రారా అంటుండు ఆయన ఏం చేస్తలేరు ఎందుకు ఈ జగదీశ్వర్ రెడ్డి ఈ దామోదర్ రెడ్డి కొడుకు ఏం చేస్తలేరు పీక్తలేరు ఎందుకు జానయ్యని ఎందుకు ఏం చేస్తున్నారు ఈ జానయ్యని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు జానయ్య ఎవరు సొమ్ము వేసుకుండు అప్పుడు కూడా ఎలక్షన్లు అప్పుడు పోయినప్పుడు కూడా ఇల్లు కూలగొట్టి దొడ్డు కూలగొట్టి ఇంట్లో ఉన్న గడ్డి ఆవులకు అన్నిటికీ నొప్పు పెట్టని అనుకున్నాం అయ్యాలు కూడా అడ్డం పోలే మాట్లాడలే నా కొడుకు వచ్చినాక ఒక్కరు రాలే ఇప్పటిదాకా కూడా ఒక్కరు రాలేదు ఇప్పుడు ఏమంటున్నారంటే వట్ట జానయ్య ఏం తప్పు చేయకపోయినట్టు అంటే ఎందుకు పారిపోయినట్టు సో మరి ఇక్కడ లొంగిపోవచ్చు కదా అన్నటువంటి చాలా మంది ఒట్టే జానయ్య దొంగతనం చేయలేదు పారిపోయిన అంటుడుగా ఒట్టే జానయ్యకి 70 కేసులు పెట్టారు అప్పట్లో 70 కేసులు పెట్టాక నాకెరక ఏడ్చుకుంటా రోడ్డు పోతుంటే ఆడికి పోయినాక మన పోలీస్ స్టేషన్ కాడికి పోతే వాళ్ళకే ఇట్లా తాళ్ళు కట్టి అవతల పోకుండా ఆడిపోయి లాభం మొత్తుకొని నేను అవతలకి వెళ్ళిపోతాను అంటే పోనీయలేదు వీళ్ళు పోనీయకుంటే నేను మొత్తుకుంటే ఇట్లాంటిది తెచ్చి నా దగ్గర పెడితే అప్పుడు మాట్లాడినా వెనక నా మనవరాలు ఉంది చిన్నపిల్ల అయ్యమ్మ లేని పిల్లని దాదుకుంటున్నా కొడుకే ఆ పిల్ల వచ్చి అమ్మా మామయ్యని కొట్టే 70 కేసులు పెట్టారట అమ్మ మామయ్య దొరకకుండా పోయినా మా మామయ్య లేడు మనకని వెనకకు వచ్చి నా బిడ్డ చెప్పి ఏడుస్తుంటే అప్పుడు అడిగినా నా కొడుకు ఏం దొంగతనం చేస్తే 70 కేసులు పెట్టారు ఎవరి ఇల్లు ముంచుకొచ్చిండు ఎవరి ఇల్లుకు చలకలు పట్టా చేసుకుండు నా కొడుకు మీద ఎందుకు పెట్టారు ఈ 70 కేసులు అన్న ఆ 70 కేసులు అంటేనే ఉన్నాయి వెనక ఇంకొక ఆయన వచ్చి చెప్పాడుగా అమ్మ 70 కావే అగో చర్రనాట 6 క్వింటాల చేపలు పట్టుకొచ్చిండట అని చెప్పారు ఏమంటే 6 క్వింటాల చేపలు పట్టుకొచ్చి ఎవరు పెడతాడు ఎక్కడ పెడతాడు అని అమ్మ వచ్చిండా అని పెళ్ళానికి ఇచ్చి వచ్చిండా ఇచ్చి వచ్చాను ఎవరికి పోచి వచ్చిన 6 క్వింటాల చేపలు మామూలుగా ఉంటాయా ఒక రాసి పోయాలి పట్టాలి చెరువట్టున పోయాలి చెరువట్టున పోసేవాడు మీరు అందరు పోవచ్చుగా ఇదే పోలీసు వాళ్ళు ఆడి పోవచ్చు కదా అంటున్నా పోలే తీరా జానయ్య ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాక 6 క్వింటాల చేపలు 70 కేసులు ఓనమ్మంది రాయాలా ఈ 6 క్వింటాల ముఖ్యంగా నాకు 6 క్వింటాల చేపలు కావాలి జగదీశ్వర్ రెడ్డి దిగి రావాలి అని అయ్యాలు కూడా ఇట్లా మొర పెట్టుకున్నా నా కొడుకు గురించి నేను వస్తా సూర్యాపేట పూల సెంటర్లో కూకుంటా నేను వచ్చి రారా జగదీశ్వర్ రెడ్డి కూర్చున్నాను ఇద్దరం కూర్చున్నాను రారా నేను ఇప్పుడు మీ కొడుకు అంతా కూడా ఫ్లాట్ల బిజినెస్ చేసి సంపాదించండి అంటూ ఎవరి సొమ్ము ఏందిలే ఆయన చేసి నా కొడుకు ఎవరికాడో పావుల తిన్నా నేను అమ్ముడు పోతా నా కోడలు అమ్మి అమ్ముడు పోయి మీకు అర్థం వాళ్ళకోరు ఒక్కరు వచ్చి మా తిన్నారని చెప్తే చాలు మాకు ఈడే చెప్పవాను ఇప్పుడు వచ్చి మీ ముందలే చెప్పవాను మా సొమ్ము తిన్నాడు నీ కొడుకు మాదంతా వేసుకున్నాను చెప్పవాను మేము కడతాం నిలబడి మిల్లు అమ్మి అయినా కట్టుకుంటాం మేము ఎవరిదన్నా తింటే ఇప్పుడు మీ కోడలను మీ మనవను కూడా అరెస్ట్ చేసినట్టుంది కదా చేశారు మాకు మనవన్నీ అంది ఇంటి లాదులో చేస్తారు నేను కూడా కూకుంటున్నాను పోతే కోర్టులో ఉన్న ఆయన అన్నాడుగా అమ్మ వద్దే నువ్వు ఆయాసపడకే మా అమ్మగాని ఏడవకే ఏం కాదు పొరగాలు తీసి పెడతాం కానీ నువ్వు ఏడ కూకుంటే ఇల్లా అని పాపం వాళ్ళకి దండం పెట్టాలో ఉన్నోళ్ళు వద్దమ్మా నువ్వు ఏడవకు ఏం కాదు వాళ్ళకు వాళ్ళని ఎవరు కొడతలేరు మేము తిడతలేమని ఎలా తోలి చిన్న పొరగాడు డాక్టర్ చదువుకునే పొరగాని ఈ పోలీసు వాళ్ళకి ఏం పుట్టిందో ఆరలు తీసుకుంటూ పోయి హైదరాబాద్ పోయి ఎక్కడో స్టేషన్లో ఉంటే పట్టుకొచ్చారు వాళ్ళకు కూడా పిల్లలుగా వాళ్ళకు కూడా బిడ్డలుగా వాళ్ళకు కూడా అమ్మ ఉందిగా అట్లా నా పిల్లగాన్ని అట్లా చేస్తున్నారు అనమాట ఏమన్నా ఎవరిదన్నా గాంధీనగరం కానీ సూర్యాపేటలోనే కాక నా కొడుకు తిన్నాడు ఒట్టె జానయ్య తిన్నాడని ఏడో పేడు వచ్చినా నేను ముక్కుని వాళ్ళకు రాస్తా వాళ్ళకు గులాం చాకిరి చేసి వస్తాను నేను జానయ్య పేరు మీద రూపాయి ఒట్టె జానయ్య తిన్నాడు అంటే మాత్రం పాత కక్షలు ఏమైనా ఉన్నాయా జగదీశ్వర్ రెడ్డి అంటున్నారు దామోదర్ రెడ్డి అంటే చెప్తున్నారు కదా ఏమైనా కక్షలు ఉన్నాయి ఏమైనా పాత కక్షలు ఏం లేవు దామోదర్ రెడ్డి తోటి కూడా 5 సంవత్సరాలు నా కొడుకు సర్పంచ్గా చేసినప్పుడు 5 ఏళ్ళు ఆయన తోటి తిరిగిండు 5 ఏళ్ళు యాదా శంకయ్యకు తోటి తిరిగిండు నా కొడుకు ఫస్ట్ సర్పంచ్ గెలిచినప్పుడు యాదా శంకయ్య గారే ఎంట పెట్టుకొని పోయిండు గానారం వచ్చి కూడా ఆయన పోయి ఆయన తోటి 5 ఏళ్ళు ఇప్పుడు
ఆ తర్వాత దామోదర్ రెడ్డి సార్ వచ్చిండు, అప్పటికి నా కొడుకు సర్పంచ్ గెలిచాడు. ఆయన వచ్చి అంట పెట్టుకోబోయిండు, 5 ఏళ్ళు ఆయనతో చెప్పుకోండు. తర్వాత ఈయన వచ్చిండు. ఈయన వచ్చినాక 1 సంవత్సరం నా కొడుకు కాడికి రాకుండా ఈ గుంటకళ్ళ జగదీశ్ రెడ్డి ఉండు. ఆ తర్వాత అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు చెప్పి వచ్చే జానయ్య కాడికి పోయి వచ్చే సంవత్సరం నువ్వు గెలవవు, ఇక్కడ జానయ్య కాడికి పోవాలంటే వచ్చి జానయ్య ఇప్పుడు నేను గెలిచే టైం లేదు, నన్ను గెలవనియరు, నువ్వు నాకు పెట్టుబడి పెట్టాలంటే కోటి రూపాయలు జగదీశ్ రెడ్డికి నా కొడుకు పెట్టుబడి పెట్టిండు. ₹1 తెచ్చుకోవాలి ఆయన కానించి, ₹1. అట్లా జగదీశ్ రెడ్డి నా మనవని పెళ్లి చేస్తే నా కొడుకు 1 కోటిన్నర పెట్టి ఇక్కడనే చలకల మీద పెట్టిండు. నా కొడుకు నా మనవని పెళ్ళికి వచ్చి చూసి కండ్లు మండి ఆ గుంటకండ్ల జగదీశ రెడ్డికి కండ్లు మండి నా కొడుకు అట్లా నీరజక్క ఒక్క నిమిషం ఏంటండి ఇటుకెళ్ళండి. నీళ్ళు తాగినా నా కొడుకు లేనప్పుడు నీళ్ళేముంది, నిప్పులే ఉంది. ఏంటిది ఎందుకు జానయ్య గారిని టార్గెట్ చేసి ఈ విధమైనటువంటి దాడులు చేస్తారని చెప్పేసి? ఏమి లేదు తమ్మి, తెలంగాణ ప్రజలందరూ ఇది ఒక విచిత్రంగా చూస్తారు. 8వ వింత ప్రపంచంలో అయిపోయింది. అంటే ఒక బీసీ బిడ్డగా పుట్టిన తెలంగాణలో ఒక బీసీ బిడ్డగా పుట్టి ఎలాంటి రాజకీయం చేయాలన్నా, ఎలాంటి వ్యాపారాలు చేయాలన్నా, ఎలాంటి కబ్జాలు చేయాలన్నా, ఎలాంటి రౌడీజాలు చేయాలన్నా, లంగేషాలు వేయాలన్నా ఓన్లీ అగ్రవర్ణ ఆధిపత్యాలే అర్హులు. ఈ రాజకీయాలకు కానీ బిజినెస్లకు కానీ బీసీ బిడ్డలు అర్హులు గారు అనేది రాజకీయంగా ఎదుర్కోలేక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వాదం వచ్చింది. ఈ మొన్న జరిగిన భువనగిరి మన సభ నుంచి ఆ సభ చూసి ఈ అగ్రవర్ణాలకు ఇక దడ పుట్టింది, కింద నీళ్లు రావటం స్టార్ట్ అయింది. అమ్మ వీడిని ఇట్లనే వదిలేస్తే మన కూసాలు కదులుతాయి, మన చైర్లకు నిప్పులు వస్తాయి, ఎసర్లు వస్తాయి, మనం సంచులు చదువుకునే టైం వచ్చింది, ఇక వీడిని ఇట్లనే వదిలేస్తే బాగుండదు అనేసి చాలా విధాలుగా పరిపరి విధాలుగా చూసిర్రు. ఇక 1 మంత్ బ్యాకే ఇక్కడ వజ్రా హోమ్స్లో ఏదో అలిగేషన్ పెడితే దాన్ని ప్రూఫ్స్తోని మనం అందరం చూసినాం. అయ్యాల కూడా ఆయన సావు బతుకులకు గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిండు. అదైపోగానే ఎట్లా ఈయన ఆర్థిక మూలం అంటే ఎవరన్నా బిజినెస్ చేస్తే ఎవరైనా రాజకీయం చేయాలి అంటే ఆర్థిక మూలాలు ఈయన ఏం పెట్టాలనే ఈ నుంచి వస్తుంది ఆమ్దాని. ఈ ఆమ్దాని మీద దెబ్బ కొట్టాలనేసి ఇవాళ 2023 నుంచి షార్ట్ ఫాలో ఉందని ఎఫ్ఐఆర్ చేసిర్రు. ఇంతవరకు మరి ఎట్లా కొనసాగించింది ఈ సివిల్ డిపార్ట్మెంటు మరి ఎట్లా ధాన్యం ఇచ్చింది 73 కోట్ల కొరత చూపిస్తున్నారు. మరి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మనకు అందరి ముందర చెప్పిండు 13,000 కోట్ల చిల్లర స్కామ్ జరిగింది, సగం వరకు రికవర్ అయింది, ఇంకా సగం కావాలని. ఒకసారి చూసుకోవచ్చు, అక్కడ పోలీసులతో వాగ్వాదం అవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఇక్కడికి ఉన్నటువంటి వాళ్ళ పోలీసులంతా కూడా వాళ్ళు అప్పుడే ఏదైతే సివిల్ సప్లై వాళ్ళు వచ్చి దీన్ని సీజ్ చేయడం జరిగింది. సో ఈ లాకులు ఓపెన్ చేయాలి, గేట్ని తీయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంత వీళ్ళంతా కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఒకసారి మాట్లాడు. ఇంకా ఇప్పుడు అక్క ఇంకోటి ఏంటంటే, సో ఈ మిల్లు సీజ్ చేసిన తర్వాత బీసీ కార్డును ఉపయోగించుకొని బీసీ వర్గాలంతా కూడా ఎగేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు జానయ్య అనేది ఒక రకమైనటువంటి వాదన వినబడతా ఉన్నది. ఇది ఒక రకంగా బీసీలను మళ్ళా కూడా మభ్యపెట్టి మత్త కొలపాలని ఈ అగ్రవర్ణాలు ఆధిపత్య వర్గాలు చేసే ఒక చెత్త కామెంట్ తప్ప అక్కడ నిజం లేదు. ఇవాళ ఎవ్వరూ తిక్కలోలు కాదు. ఇవాళ 7 ఏళ్ళ పిల్లగాని కాంచి మొదలు పెడితే 70 ఏళ్ళ ముసలామ వరకు అప్డేటింగ్లో ఉన్నారు. ఏం జరుగుతుంది ప్రపంచంలో అని ఎనాలిసిస్ చేసే అప్డేట్లో ఉన్నారు జనం. ఎవరు కూడా పిచ్చోళ్ళు గారు. వాళ్ళు చెప్పని ఇప్పుడు ఏంది అంటే బీసీలలో మెలికొచ్చింది. ఆ మెలిక రావడానికి కారణం ఓన్లీ ఓటజానయ్య వాయిస్. ఈ ఒట్టజానయ్యని నేల గర్పిస్తే ఈ బీసీలు ఎవరు కూడా ఇప్పుడు అంతో ఇంతో ఆర్థికంగా ఉంది కాబట్టి ఈయన వాయిస్ లేస్తుంది. ఈ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడితే ఈయన ఒక్కరిని నేల గర్పిస్తే ఇవాళ రాష్ట్రం మొత్తంలో బీసీ వాదాన్ని నేల గర్పించే విధంగా వీళ్ళు కుట్రలు చేస్తున్నారు తప్ప ఎంతసేపు వీళ్ళు రాజకీయంగా ఎదుర్కోలేక రాజకీయంగా ఆయనని ఢీ కొట్టలేక ఈ వ్యవస్థల మీద ఈ వ్యవస్థను చేతులు పట్టుకొని వాళ్ళ కాడ అధికారం ఉందని చేతులు పట్టుకొని ఇవాళ ఫాల్స్ కేసులు పెట్టి ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఇంకొకటి వాళ్ళ మిస్సెస్ వాళ్ళ పెద్ద బాబు దీంట్లో పార్ట్నర్షిప్లు ఉన్నారు. చిన్న బాబుకు ఎలాంటి సంబంధం లేదు. అయినా సరే తీసుకుపోయి రిమాండ్ చేసి ఆ పిల్లగాని ఇప్పుడు 15 రోజుల నుంచి రిమాండ్లో ఉంచిర్రు. అసలు ఏ రకంగా వాళ్ళు రిమాండ్లో ఉంచిర్రు? ఆ అబ్బాయికి ఈ వజ్రాకి ఏం సంబంధం? ఎలాంటి లావాదేవీలు ఆయన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినాయా? లేదంటే ఏ విధంగా అంటే కడుపులో పుడితే రాజకీయంగా చేసాడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 1500 మిల్లుల స్కామ్ ఉంది. అందులో భాగంగా కొంతమందిని అరెస్ట్
చేసిర్రు. ఇవాళ ఓన్లీ ఆ రైస్ మిల్లు ఓనరే పోయింది తప్ప వాళ్ళ ఫ్యామిలీని ఇవాళ ఎవరు కూడా టచ్ చేయలేదు. కొన్ని వేల కోట్ల స్కాములు చేసిన వాళ్ళని కూడా ఎవరిని కూడా ఫ్యామిలీలని పిల్లల్ని టచ్ చేయలే. ఓన్లీ ఆ ముద్దాయి పోయి అక్కడ హాజరై కోర్టుకు సమాధానం చెప్పుకొని వస్తాడే తప్ప ఫ్యామిలీని ఎవరు టచ్ చేయరు. ఫ్యామిలీని కూడా ఎందుకంటే భయభ్రాంతులకు గురి చేయాలి. ఈయన వెనకంగా బీసీ అనేటోడు ఎవడు నిలబడొద్దు. ఈయన ఒక్కరిని అదర పెడితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా ఆయన వెనకంగా నిలబడొద్దు అనే ఒక కుళ్ళు తప్ప కుట్రలు తప్ప ఇక్కడ నిజాలేం లేవు. నిజాలు మేము బరాబరు లెక్కలతో సహా ఇక్కడ పెడతాం. ఇవాళ ఏదైతే ఈ సివిల్ శాఖ మన మంత్రి గారు ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఛాలెంజ్ విసురుతున్నాం. ఒట్టజానే తరపున మా ఇక్కడ నిలబడి మీకు లెక్కలు చూపిస్తాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ తెలంగాణలో ఎన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది, ఆ వేల కోట్ల స్కాము ఇవాళ 73 కోట్ల స్కాముకు మేము చూపిస్తాం ఆధారాలు. మీకు దమ్ముంటే ఇవాళ ఏదైతే మీరు 14,000 కోట్ల స్కామ్ అయింది, 7,000 కోట్లు రికవర్ అయినాయి, ఇంకా 7,000 కోట్లు ఉన్నాయని మీరే పబ్లిక్లో కామెంట్ పెట్టిరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మరి మీరు ఆ 7,000 కోట్లు ఎందుకు రికవరీ చేయలేకపోతుర్రు? మీ దమ్ము అక్కడ ఏమైంది? మీ ధైర్యం అక్కడ ఏమైంది? మీ వ్యవస్థ అక్కడ ఏమైంది? అంటే వాళ్ళకు గులాంగిరి ఇవాళ మేజర్గా రైతు మిల్లులు మొత్తం కూడా ఇవాళ మేజర్గా ఉన్నది ఓసీ కేటగిరీ. అంటే వాళ్ళు ఏ లంగతనం చేసినా ఏం లేదా? ఇవాళ మా బీసీగా ఉన్న ఒక్కడు ఇవాళ రైస్ మిల్లు మన తెలంగాణ మన నల్గొండ జిల్లాలో ఇవాళ రైతులకు ఆయనకు పిల్లలకు సాదుకోలేక భూవకలేక పెట్టిండా మిల్లు? కాదు, రైతు పండించిన పంట రైతు కష్టం చూడలేక ఇవాళ రైతుకు ఆసరు ఉండాలని మిల్లు పెడితే ఇవాళ 80,000 మెట్రిక్ టన్నులు ఉన్న కెపాసిటీ మిల్లుకు మీరు ఏ విధంగా 2 లక్షల టన్నులు వేసిరని నేను అడుగుతున్నా. మీరు ఏ ధైర్యంతో వేసిరు? ఆల్రెడీ 23 నుంచి డిఫాల్ట్ ఉందని మీరు ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసినప్పుడు ఇవాళ 2,000 మెట్రిక్ టన్నులు 2 లక్షల మెట్రిక్ టన్నులు ఏ విధంగా ఏ ధైర్యంతో వేసిరు? మీరు ఇవాళ ఫాల్స్ కేసు ఉన్నప్పుడు ఫాల్స్ మిల్లు అలిగేషన్ ఉన్నప్పుడు నువ్వు ఏ ధైర్యంతో వేసినావు? ఇవాళ ఏ ధైర్యంతో అడుగుతున్నావు? నువ్వు వీటికి ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అంటే ఇప్పుడు అమ్మేమో జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఒక కుట్ర అని చెప్పేసి అంటుంది. మీరేమో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్, ఎందుకంటే ఇప్పుడే ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. సో ఎవరు ప్రధానంగా ఈయన పైన కుట్ర చేసి? ఇక్కడ ఒక్కరు ఇద్దరు అనేది లేదు. యావత్తు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కన్నేసింది ఆయన వజ్ర మీద. ఈ మిల్లు ఒకటి మూస్తే ఆయన ఆర్థిక వనరులకు బ్రేక్ అవుతుంది, మనం ఇష్టం వచ్చినట్టు ఆడవచ్చు. ఇంకొకటి ఇది మూస్తే ఈయన వెనకంగా ఎవరు మనలాంటి వాళ్ళు ఎన్నుపోటు బీసీ వాదం అని నోరెత్తొద్దు అనేది వాళ్ళ కుట్ర తప్ప ఇంట్లో వాళ్ళు చేసేది ఏం లేదు. నిజం తీరుగానే ఉంటుంది, అబద్ధం తీరుగానే ఉంటుంది. మీ నిజాన్ని బరాబర్ బదాట్లో నిలబెట్టి ఇవాళ ప్రెస్ మీట్ ఇక్కడ పెడుతున్నాం. మేము ఆధారాలతో సరి ఇక్కడ బయటలు పెడుతున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు దమ్ముంటే మీ డిపార్ట్మెంట్ని ఇక్కడికి పంపించండి. మేము సవాల్ చేస్తున్నాం. ఒట్టజానయ్య గారు కాదు, ఒట్టజానయ్య గారు తరపున ఇవాళ తెలంగాణ బీసీల అందరం కూడా ఇవాళ బీసీ సంఘాల అధ్యక్షులు మొత్తం కూడా రాష్ట్ర నాయకులు వచ్చిర్రు. మేము సమాధానం చెప్తాం. మీ డిపార్ట్మెంట్ని పంపించండి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల కోట్ల స్కామ్ అయిందో అన్నీ కూడా మీరు కక్కియండి. మేము బరాబర్ మా నాయకుని మీద పెట్టిన అలిగేషన్కి మేము బరాబర్ కడతాం. ఆయన కట్టకపోతే తలా 10 రూపాయలు వేసుకొని ఇలా తెలంగాణ ప్రజం మొత్తం కడతామని నేను ఈ మీ ద్వారా తెలియజేస్తాను. అన్ని ఆధారాలు పట్టుకుని వచ్చాను ఖచ్చితంగా బరాబర్గా కూర్చుంటాము. ఆధారాలు అంటే ఏంటి? అంటే 2023 నుంచి 2023 నుంచి 26 వరకు ఇక్కడ జరిగిన లావాదేవీలు సివిల్ సప్లైకి మొన్న 1 మంత్ బ్యాక్ కలెక్టర్ గారు వచ్చిర్రు, చూసుకున్నారు. ఇవాళ ఈ మిల్లు మీద డిఫాల్ట్ ఉంటే నువ్వు ఎందుకు అసలు ఫస్ట్ ఇక్కడ దాకా మిల్లు నిండంగా ఇక్కడ దాకా ఏమిటికి వేసినావు? ఎవడండి వేయమంటే వేసినావు? అయ్యాలా నాకు అవసరం లేదు, నా కెపాసిటీ లేదు నాకు మిల్లు కంటే జానయ్య నువ్వే వేయకపోతే మరి రైతులు ఆగమవుతారని నువ్వు ఇవాళ తడిచినాయి ముడిచినాయి మొక్క పట్టినాయి ఇక్కడ పడేసిపోతే దానికి ఎవడు రెస్పాన్సిబిలిటీ? దాని నష్టం ఎవరు భరించాలి? ఇవాళ ప్రభుత్వం చేతులు ఇట్లా దులుపుకొని నువ్వు 2,400 3,400 కింటా గట్టి అంటే మరి ఆ తడిచి నాటికి ఎవడు కట్టియాలి? ఆ మొలకలు వచ్చి నాటికి ఎవడు కట్టియాలి? ఆ నష్టం ఎవరు భరించాలి? ఇవాళ కింటాకు 80 కేజీలు 87 కేజీలు నువ్వు రైస్ ఇవ్వమంటున్నావు. ఇదే గవర్నమెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ మీకు కింటా వడ్లు ఇస్తాం కూర్చొని పడుదురాండి. ఇవాళ మీరు 87 కేజీలు కనుక మీరు కింటాల బియ్యం తీస్తే బాంచత్ మీరు ఏ శిక్షకు మేము అర్హులమై ఇక్కడ కూర్చుంటాం. మీరు ఏ శిక్ష చేసినా మేము అండమాన్ జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇంత వడ్లల్లా ఇవాళ కింటా వడ్లు ఇచ్చి 87 కేజీలు ఇయ్యి మరి తక్కువ 50 నుంచి 55 తడిచినాయి పుడిచినాయి ఎట్లా వస్తాయి? ఆ 50 నుంచి 55 కేజీల బియ్యానికి నువ్వు 87 కేజీలు అంటే మరి ఏమని పెళ్ళం పిల్లలు అమ్ముకొని కట్టాలి? ఇవాళ రైస్ మిల్లులోళ్ళు ఎక్కడ పోవాలి? తెలంగాణ రాష్ట్రంలో ఈ రైసుల ఒక్కటే అండి ప్రభుత్వం ఏంటంటే ఇది కార్పొరేట్ వశం చేయాలి. ఇవాళ రైతులకు రైస్ మిల్లులకు మిల్లర్లకు పెట్టే ఒక తగాద మాత్రమే. వాళ్ళు రాజకీయంగా ఇది ఒక కుట్ర మాత్రమే. ఇది కార్పొరేట్ వ్యవస్థకు ఈ మిల్లు సంస్థని వాళ్ళ వంశం చేయాలనే ఒక కుట్ర తప్ప ఇక్కడ నిజాలు ఏం లేవు. ఇవాళ మేము బరాబర్ ఇక్కడ కూర్చుంటాను, దమ్ము ఉంటే మీరు రండి అని చెప్తున్నాను. మీరు మాట్లాడతారమ్మా? మీరు ఎక్కడ
ఇక్కడేనా లోకలేనా మీది? ఏం చేస్తారు మీరు ఇక్కడ? మీరు ఏమవుతారు? ఏమన్నా జనానికి ఏమవుతారు? చెల్లెనైతే చెల్లి అవుతారా? ఏంటిది ఇది అందుకు కుట్రపూరితంగా చేసిల్లని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? వాళ్ళు ఏమో చెప్పేది ఇలా అవకతవకలు చేసిల్లు కాబట్టి సీజన్ అని చెప్పి. అన్న మీద మొత్తం కుట్రే చేసిరు. అన్నకి ఎలాంటి సంబంధం లేదు. అన్న చాలా మంచోడు. ఒకరికి పెట్టే గుణమే కానీ ఒకరిని మోసం చేసే గుణం కాదు. అనవసరంగా కేసులు పెట్టించి ఇరికిస్తుర్రు, కావాలని వాళ్ళని ఇబ్బంది పెడుతుర్రు. ఎలాంటి సంబంధం లేని దాంట్లో ఇన్వాల్వ్ చేస్తుర్రు. 73 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ధాన్యాన్ని పక్కదారి మళ్లించిండు అనేది ఆరోపణ. లేదండి, అలాంటి అసలు ఏం లేవు. కావాలని జగదీష్ రెడ్డి, ఈ దామత్ రెడ్డి కొడుకు అనే వాళ్ళే అన్నని ఇరికాలని అలా ఇరికిస్తారు. అలాంటిది ఏం లేదండి. అలా మోసం చేసే గుణమే కాదు అసలు అన్నకి. ఒకరు పెట్టే చెయ్య కానీ ఒకళ్ళ దగ్గర మోసం తినే చెయ్యి అయితే కాదు. ఎందుకని అన్నని జానన్నని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి బీసీ తరపున అన్న వస్తే వాళ్ళ రాజకీయం అనేది నడవదు కదా. అందుకని బీసీ తరపున అన్నని తొక్కేస్తే మనదే నడుస్తుంది రాజ్యం అనేసి మనం నడిపించుకోవాలి హవా అని చెప్పేసి అన్నని టార్గెట్ చేసిర్రు. చాలామంది కూడా అంటే రైస్ మిల్లులు పెట్టినటువంటి వాళ్ళు ఉంటారు. సో ఈయన ఒక రైస్ మిల్లులో అమాలిగా పనిచేసేటువంటి జానే 100 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించిండు? కేవలం ఇట్లాంటి పక్కదారి మళ్ళించి ఆ ప్రయత్నం చేసిండు కాబట్టి ఈయన పైసలు సంపాదించిండు అనేది ఆరోపణ. లేదండి, అసలు చిన్న చిన్న వ్యాపారాలు చేసిండు, కలిసి వచ్చింది. ఆ ద్వారా చిన్నగా ఇన్స్టాల్మెంట్లో మిల్లు కొన్నాడు. దానికి నెల సంవత్సరం ఇంతని కట్టేశాడు. దానికి వాళ్ళు సంపాదించుకున్నాడు చేపట్టి వాళ్ళ కళ్ళు కుట్ర మండుతుంది. పాలమ్మినోడేమో పైకి పోయిండు, నీళ్ళమ్మినోడేమో కిందికి వచ్చినాడు. అది అట్లేం కాదు. అన్న కష్టపడ్డాడు, అన్నకు ఫలితం దక్కింది. కానీ అన్న అంటేనే వాళ్ళ గిట్టక అలా చేస్తుర్రు అంతే తప్ప ఏ కుట్ర లేదు అన్నకి. అన్న మంచి చేసేవాడే కానీ ఎవరిని మోసం చేయాలి, ఎవరిని ముంచాలి, ఎవరిని తినాలి అనే అసలు ఆ ఆలోచన లేదు. కానీ అన్న నన్ను దొక్కాలనే వాళ్ళకి మాత్రం మేము ఖచ్చితంగా బరాబర్గా సవాల్ ఇస్తున్నాం. వాళ్ళని మాత్రం మేము బుద్ధి చెప్తాం. మేము చెప్తాం. ఇక్కడ నమ్మ మీది ఏం పేరు? నీ పేరు? మీరు మాట్లాడు. ఏమవుతుంది జానన్న? ఏమవుతుంది మీతో? మాకు జానన్న అన్న అందరికీ పేద ప్రజల పెద్ద అన్న ఆయన. అందరికీ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయన నేను ముందున్నా అంటాడు. నేను ముందున్నా అని ఏ కష్టం వచ్చినా అన్నం లేకున్నా బాటన పోయేటోడైనా ఇంటికి వస్తే నా దగ్గర అన్నం ఆకలి అవుతుంది అన్న అంటే ఈడ తినిపోదురా అన్న అని అంటాడు. కానీ ఆయనకు అలాంటి కుట్టర్లు ఇలాంటి వీడిని చంపాలి, వాడిని కొట్టాలి, వాడిని సొమ్ము తినాలి, వాడిని అట్లా చేయాలి ఇట్లా చేయాలనే ఆలోచన మటుకు ఆయనకు లేదు. ఇక్కడ ఈ జిల్లాలో ఎక్కడనైనా జానన్న అంటోడు దుర్మార్గుడు కాదు. ఎవరి ఇంట్లో ఏ ఆపత వచ్చినా ఏ బిడ్డ పెళ్లి చేసినా ఆయనకు ఇంతో అంతో ఆయన చేతనైనంత సాయం చేస్తాడు. అంతేగాని ఆయనకి ఎలాంటి ఆలోచనలు దుర్మార్గం ఆలోచనలు ఎప్పటికైనా అలాంటి ఆలోచనలు లేవు. ఎన్ని కష్టాలు పెట్టినా కానీ ఆయనకు ఆ దేవుడు ఉండు, ఆ దేవుడే ముందు నడిపిస్తుండు అంతే. అంటే ఈ బియ్యాన్ని పక్కదారి మళ్లించిండు అనేది ఆరోపణ మీకు అంతా కూడా తెలిసే ఉంటుంది. అసలు ఆయనకు ఇలాంటి దురదృష్ట ఆలోచనలు అయితే ఎప్పటికీ లేవు. ఆయనకి ఎంతసేపటికి పేద ప్రజల వైపు నేను నిలబడతా, పేదల కోసం నేను ఏదైనా చేస్తా, నా ప్రాణాలైనా నేను అర్పిస్తా. పేదవాళ్ళకు కష్టం వస్తే నేను దేనికైనా ముందుంటా అనే మనిషి. అటువంటి వ్యక్తి ఎందుకు తప్పించుకొని పోయాడు? నిరూపించుకోవచ్చు అంటే నువ్వు కేసుల మీద కేసులు పెడితే ఇప్పుడు జనాన్ని నేను రక్షించుకోవాలంటే నేను ఏదో మార్గంగా నేను జనంలోకి రావాలిగా. నేను ఈడ ఉన్నా అంటే నన్ను ఇప్పుడు ఏదో ఒకటి చేస్తావు. అంతేగాని ఇప్పుడు నా ఉన్న ప్రజలు మొత్తం నేను కాపాడుకోవాలంటే నేను ధైర్యంగా ఉండాలి కదా. నేనున్నా అంటేనే కదా ఈ జనాలను నేను కాపాడుకునేది. నేను ఒక్కడిని లేకపోతే నా జనాలు ఏమైపోతారు? ఇప్పుడు ఒక్కడనేటోడు లేకుంటే ఊరు మొత్తం గడగడలాడిస్తురు. అలా మరి అలాంటి వాడు లేకుంటే మరి మేము ఎక్కడ పోవాలి? మా పేద ప్రజలు ఏమైపోవాలి? అంత చేసేది ఎవరంటే బలం ఉన్నోళ్ళు బలం లేనోడిని తొక్కేస్తారు.